రాజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్ బై రాజీ. ఇంక చెప్పు మమ్మీ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ మా పిన్ని సేమియా కేసరి చేస్తుంది. ఎలా చేస్తుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా రండి ఫ్రెండ్స్. పిన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా? జీడిపప్పు వేగించింది, మళ్ళీ నేతిలో మరి అది కూడా చూపించు మమ్మీ. సేమియా వేగిస్తుంది. పిన్ని వంటలు సూపర్ చేసింది. నేను వీడియో తీయలేదండి. అబ్బో నిన్న చేసిన మమ్మీ బాగా తినేసాము. చికెన్ బిర్యానీ అన్నీ చేసింది. అసలు ఆ వీడియో తీయలేదు ఎందుకంటే తీయదలుచుకోలేదు కాదు. ఈరోజు మాత్రం మర్చిపోలేదు, ఇంకా వద్దులే ఎందుకని చెప్పి తీయలేదు. ఇప్పుడు కేసరి చేస్తాం మా పిన్ని, అందుకే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. నువ్వు కూడా చూసి నేర్చుకుంటున్నావా? నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను కూడా ఇంతవరకు రవ్వ కేసరి చేశాను కానీ సేమియా కేసరి చేయలేదు. పిన్ని చేస్తుంటే చూస్తూ వీడియో కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూపిమంటావా నిన్ను? తెలుగు అమ్మాయి వ్లాగ్స్ బై రాజీ. అవును. అమ్మా ఆట ఆడి చెప్పావా? ఆటో చెప్పా 7, 6:30, 7 అబ్బాయి మనకి వచ్చిన కాయలు 7 గంటలకు వస్తాడు. నేను ఏముంది, మేము ముగ్గురం అయినాం, ఇంకా నువ్వే కదా. పెళ్లి గంటలకి ఇప్పుడు బస్సు. అత్తమ్మ వాళ్ళని కూడా ఎత్తుకొని పోదాం. 10:30 కావాలి. 8ంటికి వెళ్ళొచ్చు. అయితే చూడు, 8 పోయినా బాగలేదు. 8ంటికి వెళ్దాం. అయ్యా నువ్వు ఆశకైనా రామ చెప్పాలి. 8ంటికి వెళ్దాం లేండి. లేకపోతే వాసన వస్తున్నాయా? వస్తున్నాయి, వాసన వస్తుంది. నెయ్యి బాగా పిన్ని. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాము? ఇవి సేమియా ఎంత తీసుకున్నాము? గ్లాసు, ఒక గ్లాస్ తీసుకున్నాము. గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు వేసా. ఈ గ్లాసు సేమియాకి 2 గ్లాసులు, 1.5 లెక్క. 2 వేసా. 2 1కి 2 వాటర్. 1 గ్లాస్ వచ్చేసరికి మనం సేమియా తీసుకున్నాం 1.5 వేసుకోవాలి. కానీ పిండి 2 వేసింది. ఇంకా అట్లా ఎక్స్ట్రా ఉంటే తీసేద్దాం. కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి అనుకో తీసేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేస్తున్నావు. ఇప్పుడు వాటర్లోనే వేసేస్తున్నావా? ఫుడ్ కలర్ వచ్చేసరికి వాటర్లోనే వేస్తుంది. సరే మరి ఎర్ర కావచ్చు. మమ్మల్ని ఏ వీడియో పంపుతున్నారో ఏడకు పంపుతున్నారు మాకు అర్థం. నిన్న అందరు చూస్తారు, నన్ను అందరు చూస్తారు. వద్దు తెలియదు. ఏం కాదు, ఇది మన ఛానల్ పిన్ని. ఏం కాదు ఇది. మీరు ఇంతకుముందు చూసారు కదా ఫ్రెండ్స్ మా పిన్నిని మన వీడియోలో. ఇప్పుడు మేమేం చేసామంటే మా వారు ఊరికి వెళ్ళారు, ఇంకా పిన్ని దగ్గరకు వచ్చామన్నమాట. పిన్ని ఇంకా రాండమ్మ ఇక్కడికి, మీరే కదా అని అనింది, అందుకని ఇంకా పిన్ని దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా వంట బాగా చేసిద్ది మా పిన్ని. మేమేం చేసామంటే ఇంకా సేమియా కేసరి చేయమన్నాము, చేస్తుంది. వేడి వేడిగా సేమియా కేసరి సూపర్ ఉండిద్ది. నెయ్యి మాత్రం బాగా వేస్తుంది, పప్పు అన్నీ వేగిచ్చేస్తుంది. ప్లేట్ పెట్టుకోవాలా? ప్లేట్ పెట్టుకోవాలా?
చలిలోనే బాగుంది. మాకు మా చిన్నత్త చేసిద్ది వంట, రాము కూడా సూపర్గా చేసిద్ది. కేసరి అన్నాం అనుకో, మా ఇళ్ళల్లో మా అత్తల ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె చేసిద్ది వంటలు. 100 మందికి అయినా ఒక్కతే చేసిద్ది. అన్నీ తరిగి పెట్టుకునిద్ది, పెందలాడేసి టకా చేసేసిద్ది. అన్నీ ఇంకా ఒక్కటి లేకుండా అన్నీ తెచ్చి పెట్టుకునేది, అన్నీ దగ్గర పెట్టుకునేది. ఒక్కతే చేసేసిద్ది వంట. అసలు బాగా చేసిద్ది మా 4వ అత్త. ఇప్పుడు కేసరి అడిగామనుకో, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కేసరి అవన్నీ పెట్టి పంపిస్తుంది. మా అమ్మాయి, మన పెద్దమ్మాయికి చాలా ఇష్టం కేసరి. అడిగి మరల్లా చేయించుకునిద్ది. అడిగి మరల్లో ఇట్నే చేసి పెట్టిద్ది కదా మా నాయనమ్మ. చేసి పెట్టి పంపించిద్ది. మా బాబాయ్ ఛాతి ఇచ్చి పంపించిద్ది. బాగా చేసిద్ది ఆమె కూడా. ఏం చేసి సపరేట్ తీసాము. ఇప్పుడు వాటర్ తెరులుతుంటే అవి ఫుడ్ కలర్ వేసావు, ఇది పెడతా. ఫుడ్ కలర్ వేసిన తర్వాత తెరలి నెయ్యి, అప్పుడు ఇది పెడతాం. మామూలుగా దాని పెట్టేదను నీళ్ళు పోసి ఒక్క సొక్క కలిపెడుతుంటావా? పెడతా ఉంటా. అన్నంలాగా ఉడుకుతుంది. అప్పుడు చక్కెర పోద్దాం. ముందుగా చక్కెర పోసామనుకో, అన్నం కానీ ఎట్లా నానపాయ పెడితే నిలుకొని చూడు అంటుంటది. మరి బాగా వచ్చింది కాదు, ఇంకా తెల్లారా కొద్దిగా అవి పోసి ఎగస్తా. మామూలుగా అయితే ఫ్రెండ్స్ ఒక గ్లాసు మనం రవ్వ తీసుకున్నాం అనుకో, సేమియా తీసుకున్నాం అనుకో, 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇది అందులో సన్న సేమియా కదా, అందుకే లావు దానికైతే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. అందుకే నేను తగ్గించింది. లావు సేమియాకైతే ఖచ్చితంగా 2 గ్లాసులు పడతాయి. సన్నది కాబట్టి 1.5. అందుకే తగ్గించారా. పోసుకోవటమే. అదే ఇదిగోండి మా అక్కని చూపిస్తారండి. చూపినా చూసుద్దని ఇంకా ఏం లేదు, చేసుకోవట్లేదు. ఏం లేదు, సేమియాలో వాటర్ తెరిలినాయి కదా, ఫుడ్ కలర్ వేసిన వాటర్ని దాంట్లో పోసి కలబెడుతుంది. అది ఉడికిన తర్వాత అప్పుడు పంచదార అనేది వేస్తాము. కరెక్ట్గా సరిపోయింది పిండి. ఫుడ్ కలరు చూడు, అన్నం లాగా పట్టుకొని చూడు, పట్టుకోం కాదు, ఉడకాల. ఇట్లా అయితే నీళ్ళు పోసుకోవడం. పిన్ని ఇప్పుడు దీంట్లో మనం పాలు పోస్తామా? పాలేం పోయి, ఓన్లీ పంచదారను వాటరు అంతే. జీడిపప్పు, యాలకులు, ఇప్పుడు ఏం చేసి నెయ్యి ఎక్కువ వేసుకున్నా బాగుండిద్ది, అందుకని నెయ్యి మళ్ళీ కొంచెం ఎక్కువ వేసింది. నెయ్యిలోనే ఎగిచ్చింది, నెయ్యిలోనే అంత నెయ్యి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువ పడటం వల్ల బాగుండిద్ది. అసలు నెయ్యి వద్దులే, వేసుకోవాలి బుజ్జి.
నువ్వా ఇంకెవరో అనుకున్నాను, ఏదో గలగల శబ్దమైంది అనుకున్నా. నాగార్జునే. ఏంది అన్ని యాలకులు జీడిపప్పు వేసండి. మరి పంచదార వేస్తుంది ఇప్పుడు. ఫస్ట్ అయింది కదా, అందుకని జీడిపప్పు యాలకులు వేసిన తర్వాత ఇప్పుడు పంచదార వేస్తుంది. పంచదార ఎంత తీసుకున్నారు పిండి? ఇప్పుడు బట్టి వేసుకోవటం. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాసుకి కొంచెం తక్కువ, గ్లాస్ వచ్చేసరికి మనం సేమే తీసుకున్నాము, గ్లాస్కి కొంచెం తక్కువ షుగర్ వేసింది. మరీ నిండుగా వేయకుండా కొంచెం తగ్గించింది. అది ఎవరిష్టం వాళ్ళు, తీపి తినేదానిని బట్టి మనం షుగర్ అనేది వేసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు మేము వచ్చేసరికి ఒక గ్లాసు సేమియాకి కొంచెం తక్కువ పంచదార వేసుకుంటాం. కొంచెం తక్కువ ఒక గ్లాసు. ఏదన్నా అదిగో తీసుకొని తిను. ఇంకా తీసుకో. పిన్ని అంటుంది కొంచెం టేస్ట్ చూడు, షుగర్ సరిపోయిందా లేదా అని అంటుంది. చూడు అంతే అంటవా? బా నెయ్యి దిట్టంగా ఉందమ్మా. నెయ్యి తినరు పిన్ని, ఇట్లాంటిది అట్లా వీళ్ళకి తెలియకుండాదన్నా నేను ఎక్కువ రవ్వ కేసరే చేస్తాను, ఇది చేయలేదు. నెయ్యి బాగా వేసింది, బాగుంది. టేస్ట్ బాగుంది కానీ ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. నెయ్యి ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయ్యింది, కేసరి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సరే, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే. ఈ వీడియో వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు.